ఎవ్రీ ఇయర్ గోల్ పెట్టుకుంటావు, కానీ నువ్వు దాన్ని అచీవ్ చేయడానికి బాగా కష్టపడుతున్నావా? నీ క్లారిటీ లేకపోవడం వల్ల మోటివేషన్ తగ్గిపోతుందా? ఒక చిన్న ట్వీక్ తో 2025 ఇయర్ ని నీ బెస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్ గా మార్చుకోవడానికి నేను ఒక 3 స్టెప్ ఫుల్ ప్రూఫ్ ఫార్ములా చెప్తా. నీ సక్సెస్ రేట్ 10 టైమ్స్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో చెప్తా. 2024 ఇది నా బెస్ట్ ఇయర్ అని చెప్పి నేను అనుకున్నాను, నువ్వు అనుకుంటావు, నీతో పాటు చాలా మంది అనుకున్నారు. కంగ్రాచులేషన్స్. బట్ ఇది నీ బెస్ట్ ఇయర్ కాదు. నువ్వు అనుకున్నవి సాధించావా? లేదు. నువ్వు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యావా? లేదు. నువ్వు 1 ఇయర్ బ్యాక్ నువ్వు ఉన్న ప్లేస్ కంటే ఇప్పుడు నీ ప్లేస్ ఏమన్నా మారిందా? లేదు. బట్ 2025 ఇయర్ నీకు అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 ఫుల్ ప్రూఫ్ స్టెప్స్ వల్ల నీ లైఫ్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుద్ది. దట్స్ మై ప్రామిస్. చాలా మంది చేసే తప్పేందంటే ఇది నా గోల్ అని చెప్పి జస్ట్ అలా అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ నేను ఈ గోల్ని అచీవ్ చేస్తా, లేదంటే ఈ ఇయర్ నా ఇయర్ అయిపోతుంది, ఐఎమ్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ నువ్వు చేసే తప్పేందంటే నువ్వు జస్ట్ అనుకుంటున్నావు, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్ వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్ గోల్. ఫస్ట్ నువ్వు యాక్షన్ ఓరియంటెడ్గా మారాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఆ గోల్ని రాసి పెట్టుకో. 2025లో యాన్యువల్ గోల్, ఈ ఇయర్కి నువ్వు ఏం అచీవ్ చేయాలో నువ్వు రాసి పెట్టుకో. అండ్ ఆ గోల్ చాలా క్లారిటీగా రాసి పెట్టుకో. నేను ఇది అచీవ్ చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఇది అచీవ్ చేయాలని చెప్పి నీట్గా చాలా పర్టికులర్గా చాలా క్లారిటీతో రాసి పెట్టుకో. బికాస్ క్లారిటీ ఈజ్ కీ. నీ యాన్యువల్ గోల్ ఎలా ఉండాలంటే ఆ గోల్ని నువ్వు తలుచుకున్న ప్రతిసారి నీకు ఉచ్చ పడిపోవాలి, భయపడాలి, నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి. అమ్మ ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాను, దీన్ని అసలు అచీవ్ చేయగలనా అనే గోల్ నువ్వు పెట్టుకోవాలి యాన్యువల్ గోల్గా. బికాస్ యూ కెన్ అచీవ్ దోస్. నువ్వు 2024లో ఏ గోల్ అచీవ్ చేద్దాం అనుకున్నావు ఒకసారి నువ్వు నాకు టక్కుని చెప్పు. చెప్పలేవు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నువ్వు గోల్ పెట్టుకుంటావు, కానీ ఆ గోల్ నీకు వెంటనే మర్చిపోతావు. 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఇంటూ ద ఇయర్ నువ్వు ఆ గోల్ని మర్చిపోతావు. దీనికోసం నువ్వేం చేయాలంటే క్వార్టర్లీ గోల్ కూడా పెట్టుకోవాలి, విచ్ హెల్ప్స్ యూ అచీవ్ ది యాన్యువల్ గోల్ అనమాట. క్వార్టర్లీ గోల్ అంటే ఏం లేదు, ఎవ్రీ 3 మంత్స్కి నీకు ఒక గోల్ ఉండాలి. సో నువ్వు ఊరికే 1 ఇయర్ గోల్ని అసలు నువ్వు మర్చిపోతావు, వెంటనే నువ్వు పెట్టుకుని 2 డేస్కే మర్చిపోతూ ఉంటావు. నేను ఇది అచీవ్ చేయాలని నువ్వు అనుకుంటున్నా, వెంటనే 2 డేస్కి మర్చిపోతావు. సో ఆ 2 డేస్లో నువ్వు మర్చిపోకుండా ఉండడానికి 3 మంత్స్కి ఒక గోల్ పెట్టుకో. ఎవ్రీ క్వార్టర్ ఒక గోల్ పెట్టుకో. అంటే నీకు టోటల్లీ 4 3s 3 4s 3 4s 12, టోటల్లీ నీకు ఒక ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ క్వార్టర్ యూ హ్యావ్ టు సెట్ ఎ గోల్. పెన్ పేపర్ తీసుకుని రాసి పెట్టుకో, మై యాన్యువల్ గోల్ ఈస్ దిస్ అండ్ మై క్వార్టర్లీ గోల్ ఈస్ దిస్ అని చెప్పి నువ్వు రాసి పెట్టుకోవాలన్నమాట. నువ్వు అసలు ఆ యాక్షన్ తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు నీ గోల్ అచీవ్ చేయలేవు. బట్ if you take that action, if you put that in writing, you'll be more closer to your goal than ever before. బట్ అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే నీకు లైఫ్ అడ్డం వచ్చో, ఫంక్షన్స్ ఉండవు, లేదంటే నీకే ఆ గోల్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక నువ్వు ఆ గోల్ని మర్చిపోతూ ఉంటావు. నువ్వు దానికోసం నువ్వు ఏం చేయాలంటే వీక్లీ రివ్యూ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నీ క్వార్టర్లీ గోల్ ఏంటో మళ్ళీ రాసి పెట్టుకో, నీకు గుర్తుంచుకోవడానికి మళ్ళీ రాయి. సెకండ్ ఏంటంటే ఈ వీక్ టాప్ 3 ప్రయారిటీస్ ఏంటి, విచ్ ఇంక్రీజెస్ మై ఛాన్స్ ఆఫ్ అచీవింగ్ క్వార్టర్లీ గోల్ ఈవెన్చువల్లీ ద యాన్యువల్ గోల్ అన్నట్టు. టాప్ 3 ప్రయారిటీ అంటే రాసి పెట్టుకో. లేదు నాకు 3 సరిపో, నేను 10-15 పెట్టుకుంటా అంటే 10-15 నువ్వు పెట్టుకుంటే నువ్వు దాన్ని వీక్లీ రివ్యూ నువ్వు రాయలేవు ఎవ్రీ వీక్. ఎందుకంటే ఎన్ని తక్కువ క్వశ్చన్స్ ఉంటే అంత ఈజీ అవుద్ది. ఈజీ అయినప్పుడు నీకు రాయాలనిపిస్తుంది, లేదంటే అసలు రాయబుద్ది కాదనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ వీక్ నేనేం చేశాను అండ్ ఈ వీక్ నేనేం చెయ్యాలి. లాస్ట్ వీక్ నేను ఎందుకు గట్టి కష్టపడలేకపోయానో నువ్వు రాసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని చెప్పి నువ్వు రాసుకోవాలి. కానీ వారానికి ఒకసారి గుర్తుంటుందో లేదో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, దాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు డైలీ మార్నింగ్ నువ్వు లేచిన వెంటనే ఈ రోజు నేను ఏం చేయాలి, వాట్ ఈస్ ద 3 నాన్ నెగోషియబుల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు డూ టుడే రాసి పెట్టుకో. టాప్ 3 ప్రయారిటీస్ ఏంటి, నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని రాసి పెట్టుకో. బట్ డైలీ ట్రాకర్ నేను పెట్టుకుని నా పాటికి నేను వదిలేసుకుంటా ఉంటా, నేను చేయకుండా ఉంటే ఎవడు పట్టించుకుంటాడంటే నీకు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ కావాలి. ఆ అకౌంటబిలిటీ పార్ట్నర్ నీకు లైఫ్లో ఎప్పుడు దొరకడు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ కంటా కానీ నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకంటే నువ్వు వాళ్ళకంటే బాగుపడిపోతాయేమో అని వాళ్ళకి భయం. నువ్వు బాగుపడాలని నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కోరుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళకంటే బాగుపడకూడదు అని కోరుకుంటూ ఉంటారు. సో దట్స్ వై నేను ఒక కమ్యూనిటీని క్రియేట్ చేశాను. టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. దాంట్లో జాయిన్ అవ్వు. దాంట్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూప్స్లో నువ్వు ఎవ్రీడే ఈరోజు నీ ప్రయారిటీస్ ఏంటి, ఈరోజు నువ్వు ఏం చేయాలనుకున్నావు, నీ క్వార్టర్లీ గోల్స్ ఏంటి, ఎవ్రీడే నువ్వు దాంట్లో పెట్టు. మిగతా వాళ్ళందరినీ అకౌంటబుల్ పార్ట్నర్స్గా ఉంటారు. అక్కడే నేను క్వశ్చన్స్ కానీ చేస్తావా చేయలేదా అని చెప్పి అడుగుతారు. అండ్ నేను నా గోల్స్ అన్నీ దాంట్లో పెట్టబోతున్నా. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తాను, ఆ డే ఏం చేస్తాను, నాకు క్రేవింగ్స్ వచ్చాయా, క్రేవింగ్స్ రాలేదా, కరెక్ట్గా నేను జిమ్కి వెళ్ళానా లేదా, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ ఇన్ దేర్. అండ్ నేనే నీకు అకౌంటబుల్ పార్ట్నర్గా ఉంటాను. అండ్ యూ కెన్ బీ మై అకౌంటబుల్ పార్ట్నర్. సో టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. వెంటనే క్లిక్ చేసి జాయిన్గా. ఇప్పటిదాకా చెప్పిన హ్యాబిట్స్ వల్ల నువ్వు ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఉంటావు అండ్ ఈవెన్చువల్లీ నువ్వు నీ యాన్యువల్ గోల్ని రీచ్ అవుతావు. బట్ హియర్స్ ద సీక్రెట్, చాలామంది ఇలా చేస్తూ ఉంటారు, బట్ అప్పటికి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ దెమ్ అండ్ దేర్ గోల్. నువ్వేం చేయాలంటే యూ షుడ్ కనెక్ట్ ఎమోషనల్లీ టు యువర్ గోల్స్. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే ఇవి నువ్వు ఆన్సర్ చేయలేదంటే నువ్వు నీ గోల్స్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉండవు.
ఈవెన్చువల్లీ నువ్వు యూ విల్ ఫర్గట్ దమ్. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్లే, ఈ ఇయర్ మారకపోతే నెక్స్ట్ ఇయర్ మారదాంలే, నెక్స్ట్ ఇయర్ 2026 విల్ బీ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి నీకు నువ్వు అనుకుంటావు. బట్ ఆ ఇయర్ కూడా అట్లాగే సంకనాకిపోద్ది. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. హౌ యువర్ లైఫ్ విల్ బీ ఇఫ్ యూ డోంట్ అచీవ్ దోస్ గోల్స్. ఈ క్వశ్చన్కి సమాధానం ప్రతి ఒక్కరికి తెలియాల్సింది, రాసి పెట్టుకోవాల్సింది. నువ్వు ఒకవేళ నీ యాన్యువల్ గోల్ని నువ్వు కానీ అచీవ్ చేయకుండా ఉంటే నీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నావు అదే పరిస్థితిలో ఉంటావా, లేదంటే ఆ పరిస్థితి కంటే ఇంకా దిగజారిపోతావా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, ఫర్ బెట్టింగ్ రీజన్స్ వల్ల నీకు అప్పులు ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను ఆ అప్పులన్నీ తీర్చేయాలని నువ్వు అనుకుని ఆ గోల్ పెట్టుకుంటే, నువ్వు ఆ గోల్ని అచీవ్ చేయకపోతే ఇయర్ ఎండింగ్ కల్లా, ఇప్పుడు నీకు 5 lakhs అప్పులు ఉంటే ఇయర్ ఎండింగ్ కల్లా నువ్వు ఆ గోల్ని కానీ అచీవ్ చేయకపోతే నీకు సేమ్ అదే 5 lakhsలో డెప్ట్లో ఉంటావా, లేదంటే ఇంకా డిగ్రేడ్ అయిపోయి ఇంకా ఎక్కువ అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసి పెట్టుంటావా? అప్పుడు అలా చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హౌ డూ యూ ఫీల్ దెన్? అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆ ఫీలింగ్ అంతా అప్పుడే రాసుకుని పెట్టుకోవాలి. నీ లైఫ్ ఎలా ఉంటుంది, నువ్వు నీ లైఫ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తావు ఇఫ్ యూ డోంట్ అచీవ్ దోస్ గోల్స్ అనేది నువ్వు ఇప్పుడే రాసి పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఆ గోల్స్ని అచీవ్ చెయ్యకపోతే, ఒకవేళ నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఆ గోల్స్ని అచీవ్ చేయలేకపోతే, హౌ విల్ యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నువ్వు ఫ్యూచర్లో ఎలా ఫీల్ అవుతావు నువ్వు ఆ గోల్స్ని అచీవ్ చేయకపోతే? నువ్వు డిగ్రేడ్ అయిపోయినా, లేదంటే నువ్వు సేమ్ పొజిషన్లో బిఫోర్ 1 year నువ్వు ఏ పొజిషన్లో అయితే ఉన్నావో సేమ్ పొజిషన్లో నువ్వు అప్పటికీ ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడే రాయి. థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. వాడు ఎలా ఫీల్ అవుతూ ఉంటాడో దాని గురించి ఇప్పుడే నువ్వు రాసి పెట్టుకో. ఆ ఫీలింగ్స్ నువ్వు ఇప్పుడే రాసి పెట్టుకోవాలి. ఈ ఫీలింగ్స్ నువ్వు రాసి పెట్టుకోవడం వల్ల నీకు అది ఎమోషన్ అవ్వచ్చు, డిప్రెషన్ కావచ్చు, నీ మీద నీకే కోపం అయ్యి ఉండొచ్చు, లేదంటే డిసప్పాయింట్మెంట్ కావచ్చు నీ మీద నీకు. ఈ ఫీలింగ్స్ అన్నీ నువ్వు రాసి పెట్టుకోవడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది నీ మైండ్లో. లేదు, ఈ ఫీలింగ్ నాకు ఉండకూడదు, సో ఈ ఫీలింగ్ నాకు ఉండకూడదు అంటే ఐ హ్యావ్ టు అచీవ్ దీస్ గోల్స్ అని చెప్పేసి నీకు ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని నీ మైండ్లో క్రియేట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ విల్ బీ ద బిహేవియర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ ఇఫ్ యూ అచీవ్ దోస్ గోల్స్? ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ ఎలా రాయాలంటే, ఒకవేళ నువ్వు అనుకున్నవన్నీ నువ్వు సాధిస్తే నీ ఫ్యూచర్ సెల్ఫ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ బాడీని బెస్ట్ షేప్ ఆఫ్ యువర్ లైఫ్ తెప్పించుకోవడానికి గోల్ పెట్టుకున్నావు అనుకో. నువ్వు ఫ్యూచర్లో ఆ గోల్ని ఆల్రెడీ అచీవ్ చేసావంటే అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఎవ్రీడే మార్నింగ్ లేస్తావు, డిసిప్లిన్గా జిమ్కి వెళ్తావు, వచ్చి నీకు ఎన్ని క్రేవింగ్స్ ఉన్నా కరెక్ట్ హెల్దీ ఫుడ్ తింటావు, నీ బాడీని మంచి షేప్లో అలాగే మెయింటైన్ చేయడానికి మంచి హెల్దీ ఫుడ్ తింటావు, అండ్ ఈవినింగ్ మళ్ళీ రన్కి వెళ్తావు. సో ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని ఇప్పుడే రాసి పెట్టుకుని ఆ బిహేవియర్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయి. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఆర్ యువర్ ఇన్పుట్స్? ఆ గోల్స్ని అచీవ్ చేయాలి, నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలంటే అవన్నీ అవుట్పుట్స్, నువ్వు అవి చేయడం. బట్ ఇన్పుట్స్ నీకు ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హెల్త్ విషయంలో చూసుకో. నీ హెల్త్ నువ్వు డ్రాస్టిక్గా బాగా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు అనుకో, నువ్వు తినే ఫుడ్ బట్టి కానీ, లేదంటే నువ్వు చేసే వర్కౌట్స్ బట్టి కానీ నీ హెల్త్ డ్రాస్టిక్గా చేంజ్ అవుద్దా అవ్వదా, ఫ్యూచర్లో నీ హెల్త్ నీకు మారదా అని చెప్పి నీకు అర్థం అవుద్ది. సో వాట్ ఆర్ యువర్ ఇన్పుట్స్? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఈ ఇన్పుట్ నేను ఇచ్చుకుంటే నేను ఈ గోల్ని అచీవ్ చేయగలను అని అంటే ఆ ఇన్పుట్స్ అన్ని ఇప్పుడే రాసి పెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ యువర్ బేస్ లైన్? నువ్వు ఒక లిమిట్ పెట్టుకోవాలన్నమాట. ఈ లిమిట్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక రోజు 365 డేస్లో ఒక్క రోజు నువ్వు ఎప్పుడైనా నువ్వు డిగ్రేడ్ అయినా, నువ్వు కరెక్ట్గా కష్టపడకపోయినా నువ్వు ఒక బేస్ లైన్ ఉంటుంది. ఈ బేస్ లైన్ని నేను తగ్గను. ఈ బేస్ లైన్ అంటే ఏంటంటే, నువ్వు ఒకవేళ 6 hours a day నువ్వు ఒక థింగ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నావు అనుకో, బేస్ లైన్ ఏంటంటే 1 hour. సో నువ్వు పక్కా 1 hour నువ్వు చేయాలి. నువ్వు ఈ 365 డేస్లో ఎంత డిగ్రేడ్ అయిపోయినా ఒక రోజు నువ్వు పక్కా 1 hour వర్క్ అనేది చేయాలి. నువ్వు ఈ బేస్ లైన్ కిందకి పడకూడదు అని చెప్పి వాట్ ఈస్ యువర్ బేస్ లైన్ అని చెప్పి ఇప్పుడే నువ్వు రాసి పెట్టుకో. ఈ యాక్షన్ స్టెప్స్ నువ్వు చేస్తేనే నువ్వు నీ గోల్ని అచీవ్ చేయడానికి దగ్గర అవుతావు, లేదంటే నువ్వు అచీవ్ చేయవు. 2024 ఎలా అయితే ఉందో సేమ్ 2025 కూడా నీకు అలాగే ఉంటుంది, లేదంటే ఇంకా వర్స్ట్ సినారియో, ఇంకా వరస్ట్గా అయిపోద్ది నీ లైఫ్ అంతా. పార్ట్ 3 కంటే ముందు ఇప్పటిదాకా నీకు ఇచ్చిన కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టు. ఇలాంటి కంటెంట్ నీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకో. పార్ట్ 3 యాక్షన్. నీకు ఇప్పుడే ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా విను. 365 డేస్ మాత్రమే నువ్వు కష్టపడాలి. మిగతా నీ లైఫ్ అంతా పక్కన పెట్టు, అప్పుడు నీ మైండ్ సెట్ బట్టి నువ్వే డిసైడ్ అవుతావు. బట్ నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా విను. 365 డేస్ మాత్రమే నువ్వు కష్టపడాలి. నువ్వేవైతే నువ్వు అచీవ్ చేయాలనుకుంటున్నావో దాన్ని గట్టిగా అచీవ్ చేయడానికి ప్రతిరోజు ఎవ్రీడే నువ్వు నిద్ర లేసినప్పటి నుంచి నువ్వు పడుకునేదాకా నీ మైండ్లో ఆ గోల్ గురించే రన్ అవ్వాలి. అందుకే ఈ స్టెప్స్ అన్నీ చెప్తాను. ఈ స్టెప్స్ నువ్వు కానీ ఫాలో అవ్వకుండా ఈ సంవత్సరం కూడా వేస్ట్ చేస్తే నువ్వు దేనికి పనికిరావు నీ లైఫ్లో, ఎప్పటికీ నువ్వు ఏం సాధించలేవు. నేను చెప్పే జాగ్రత్తగా విను. క్రేవింగ్స్ వచ్చాయని ఫుడ్ తినడం, జిమ్కి వెళ్ళబుద్ధి కావట్లేదని పందిలా దొల్లడం,
ఈ రోజు ఏం చేస్తానులే వర్క్ అని చెప్పి కూర్చొని స్క్రోల్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం, పాన్ చూసుకుని మాస్టర్బేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే మాత్రం నువ్వు జీవితంలో దేనికి పనుకున్నావు నేను ముందే చెప్తున్నా. నువ్వు చెప్పిన యాక్షన్స్, నువ్వు ఈరోజు ఏవేవైతే చేస్తావని చెప్పి నువ్వు అనుకున్నావో, లేదని నువ్వు ఏ గోల్ అయితే అచీవ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావో, నువ్వు అనుకున్న యాక్షన్స్ నువ్వు కానీ చెయ్యకపోతే యు ఆర్ బెటర్ యాజ్ డెడ్. నువ్వు చచ్చిపోవడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ లైఫ్ కల్లో కూడా ఊహించినంత బాగుంటుంది నువ్వు ఈ 365 డేస్ గట్టి కష్టపడు. లైఫ్ వచ్చింది, అమ్మాయిలు వచ్చారు, తిండి తినాలనిపించింది, జిమ్కి వెళ్ళబుద్ధి కావట్లా, రెస్ట్ తీసుకోవాలనిపించింది, ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఇవన్నీ కాదు. 365 డేస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి నువ్వు ఫాలో అయ్యి నువ్వు కానీ పాటించకపోతే నువ్వు లైఫ్లో దేనికి పనికి రావు. నాకు తెలుసు నీకు ఒక్కరోజు కూడా కష్టపడడం చాలా కష్టం, నీకు ఒక గంట సేపు కష్టపడడం కూడా చాలా కష్టం. నువ్వు గంట సేపు కూడా ఫోన్ లేకుండా కూర్చోలేవు, 2 రోజులు కూడా మాస్టర్బేట్ చేసుకుంటా కూర్చోలేవు, 3 రోజులు కూడా జంక్ ఫుడ్ తినకుండా కూర్చోలేవు. ఆ విషయం నాకు తెలుసు. బట్ ఈ 365 డేస్ నువ్వు అనుకున్నట్టు నువ్వు చేసిన తర్వాత, నీ లైఫ్ మారిపోయిన తర్వాత, నీ మైండ్ సెట్ పెట్టి నెక్స్ట్ నుంచి నువ్వు కష్టపడాలా లేదో నువ్వే డిసైడ్గా. బట్ ఈ 365 డేస్ మాత్రం గట్టిగా కష్టపడు. ఇదే నేను చెప్పాలనుకునేది. అంటే లాస్ట్ పాయింట్ అంతా నాకు నేను చెప్పుకున్నాను. ప్రతి వీడియో నాకు నేను చెప్పుకుంటున్నాను. చెప్పింది నిన్రా జఫాగా అన్నట్టు నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను. సో నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ నువ్వు కానీ పాటిస్తే పక్కా డ్యామ్ షూర్ ఇవన్నీ నేనే పాటించాలనుకుంటున్నా. నీకు కూడా నా ప్రోగ్రెస్ని చూడాలి, లేదంటే నేనేం చేస్తున్నా తెలియాలంటే కింద కమ్యూనిటీలో జాయిన్గా, అక్కడ నేను మాట్లాడుతూ ఉంటా. అండ్ లెట్స్ మేక్ 2025 ద బెస్ట్ ఇయర్ ఆఫ్ అవర్ లైఫ్. లెట్స్ విన్ దిస్ ఇయర్. కమాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.